2019లో టీడీపీ బీజేపీ పొత్తు లేకపోవటం నరేంద్ర మోడీ గారు చెప్పారు పార్లమెంట్ అండ్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. చంద్రబాబు నాయుడు గారు జగన్ ట్రాప్లో పడుతున్నారు అని కూడా చెప్పారు. కాబట్టి దాన్ని ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనని ఒక్క ముక్కలో వివరించగలుగుతారు. ఒక ముక్కలో వివరించాలంటే దీనికి ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. అన్యాయాలకి, అస్తవ్యస్త పాలనకి, అక్రమాలకి, అరాచకాలకి చిరునామాగా నిలిచింది. ఎఫ్ఆర్బిఎం పరిధి మించి కూడా అప్పులు తేవటం, కేంద్రం చూసి చూడనట్టు ఉంది అనే వాదన. కాంగ్రెస్ లేని భారతదేశం చూడాలి అని అనుకోవటం అది ధర్మమా? మతపరంగా కానీ కులాల పరంగా చూసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయదు. మణిపూర్ అనేది భారతదేశంలో అంతర్భాగం. అక్కడ మారణ హోమం జరిగింది. బాధితుల్ని ఓదార్చడానికి ప్రధానమంత్రి పోవాలని మీ గతంలో టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. పొత్తులో మీకు కేటాయించారు. శ్రీరామ్ మీకు పూర్తిగా సహకరిస్తున్నారా? వెల్కమ్ టు తెలుగు వన్. నేటి అతిథి సత్యకుమార్ గారు. మనం ధర్మవరం వారి నివాసంలో ఉన్నాం. వారు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ పొత్తులో ధర్మవరం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నమస్కారం సత్యకుమార్ గారు. నమస్కారం సుభాకర్ గారు. మీ బాల్యం, విద్యాభ్యాసం తెలియజేస్తారా? నా బాల్యం, నేను పుట్టింది ఇక్కడే అనంతపురం జిల్లా గడేకల్ అండి. నా తల్లిగారిది గడేకల్లు, బట్ మా తండ్రి గారిది ప్రొద్దుటూరు. పెరగడం చిన్నప్పుడు అక్కడ ఉన్నాను. మా అక్క, నాకు వయసు, తనకి 15 సంవత్సరాల అంతరం ఉంది వయసులో. తను బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నారు. అందుకని తను ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్లో కొద్ది కాలం, హైదరాబాద్లో చదివాను. తర్వాత పొద్దుటూరులో చదివాను. తర్వాత బళ్ళారికి వెళ్ళాను. డిప్లొమా మదనపల్లిలో చదివాను. తర్వాత తిరుపతి, చెన్నై ఇలా చదువుకుంటూ వెళ్ళాను. విద్యార్థి పరిషత్, జాతీయవాద భావాలు కలిగిన విద్యార్థి పరిషత్లో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాను నేను. ఆ సందర్భంలో నేను మదనపల్లిలో ఉంటున్నప్పుడు వెంకయ్యనాయుడు గారితో పరిచయం కావడం, వెంకయ్యనాయుడు గారు అప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడం, వారు కర్ణాటక ఇన్ఛార్జ్ కావడం. నేను అప్పుడు బెంగళూరులో ఇంజనీరింగ్ కోసం వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు కొద్దిగా కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడగలిగిన విద్యార్థి పరిషత్ నేపథ్యం కలిగిన యువకుడు ఎవరైనా ఉంటే సహాయకుడిగా పెట్టుకోవడానికి వారు అడగడం, తర్వాత ఆర్గనైజేషన్ నన్ను పంపడం, 2 సంవత్సరాల కోసం వెళ్ళడం. అది 24 సంవత్సరాలు కొనసాగడం. సుదీర్ఘ ప్రయాణం, చాలా సుదీర్ఘ ప్రయాణం అండి. బంధుత్వం ఏమైనా ఉందా మీకు నాయుడు గారు? బంధుత్వం నాకు లేదండి, కానీ వెంకయ్యనాయుడు గారి బంధువు నేను పెళ్లి చేసుకున్నాను. ఈ ధర్మవరం నియోజకవర్గం, మీరేమో వివాదాలు కానీ, కేసులు కానీ, ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ భావజాలానికి కానీ, పరిస్థితులకు కానీ దూరంగా పెరిగారు. యు ఆర్ ఎ క్లీన్ ఇమేజ్ పర్సనాలిటీ. ఫస్ట్ టైం ధర్మవరం నియోజకవర్గానికి ఒక బీసీ అభ్యర్థి రావటమే కాకుండా ఎటువంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేని ఏ క్లీన్ ఇమేజ్ ఉన్న పర్సన్. ఒక రకంగా అనంతపురం రాజకీయాల్లో ఇది ఒక సంచలనమైన నిర్ణయం, మీ ఎంపిక పొత్తులో భాగంగా. ఒక దారుణాలు చూసినటువంటి నియోజకవర్గానికి సంబంధించిన చరిత్ర నేపథ్యం ఉన్న అమానవీయమైన వికృత పాలన, పాలిగాళ్ల విశృంఖల వాళ్ళు ఏంటి చేయగలుగుతారనేది, ఎన్టీ రామారావు అంతటి వాడిని కూడా ఇక్కడ ప్రసంగించకుండా బాంబులు వేస్తే ఆయన పారిపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి బోల్డ్ అనే సినిమాలు వచ్చినాయి, తెలుగు సినిమాలు, ఈ ధర్మవరం బ్యాక్గ్రౌండ్లో. అధికారులు కానీ, పోలీసు ఉన్నతాధికారులు కానీ ఇక్కడ పనిచేయాలంటేనే ఒక రకమైన వణుకొచ్చే పరిస్థితి. ఈ మహేష్ బాబు హీరోగా ఒక్కటి సినిమా, ఆ ఒక్కటి సినిమాలో కథలో విలన్ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ కథన రంగంలో మీరు పోటీ చేస్తున్నారు, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా వెళ్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను రాయలసీమలో పుట్టిన బిడ్డనండి. కాబట్టి రాయలసీమ పరిస్థితులు ఏంటి, ప్రతి చోట ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉండేవి ఒక 3 దశాబ్దాల క్రితం. సో ఈ పరిస్థితులన్నీ చూస్తున్నాను నేను, ఎలా ఉంటుంది ఈ ఫ్యాక్షన్. నేను దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వీటన్నిటి చూస్తున్నాను. విద్యార్థి దశలో కూడా నేను చెప్పినట్టుగా ఏబీవీపీలో పనిచేసినప్పుడు కొన్ని అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కూడా జరిగింది. ఒకవైపు విద్యార్థి సమస్యల మీద పోరాటం చేస్తూ ఇట్లాంటి ఆ క్రమంలో అరాచక శక్తులతో కానీ విరుద్ధ భావజాలం కలిగిన సంఘటనలతో కానీ పోరాటం జరిగింది.
అయితే ఈ ధర్మవరంలో ప్రత్యేకమైన మీరు అన్నట్టుగా అరాచకానికి, విశృంఖలకి, తర్వాత అన్యాయాలకి ఒక చిరునామాగా ధర్మవరం ముందు నుంచి ఉంది. కొంతమంది వ్యక్తులు కారణం, కొంతమంది వ్యక్తులు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను టేకన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా చేసుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ శాంతి నెలకొనాలని అనుకుంటారు. ధర్మవరం పేరులోనే ధర్మం ఉంది. అటువంటి ధర్మవరంలో శాంతి నెలకొనాలి. వ్యాపార కేంద్రం ఇది. వ్యాపారస్తులందరూ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారం చేసుకునే అవకాశాలు కలగాలి. తర్వాత ఒక ఆధ్యాత్మిక చింతన, ఘనమైన వారసత్వ సంపద కలిగిన ప్రాంతం ఇది. చిత్రావతి నది మీద నెలకొని ఉంటుంది. చెన్నకేశవుడు, లక్ష్మీ నరసింహుడు, ఆంజనేయ స్వామి, ఇటువంటి దేవుళ్ళు ఉన్న చిత్రావతి నది మీద ఉన్న ధర్మవరం పట్టణం. దీనికి చాలా చారిత్రక నేపథ్యం కూడా ఉంది. చాలా పురాతన నగరం కూడా ఇది. ఇటువంటి నగరానికి ఇటువంటి చెడ్డ పేరు రావడం అనేది మంచిది కాదు. పైగా ఈ చేనేతలు, ముఖ్యంగా చేనేతలు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది ధర్మవరం చేనేత రంగానికి. అటువంటి నగరంలో ఈ కక్షలు కార్పణ్యాలతో మొదటే కరువు కాటకాలతో పీడించబడుతున్న ప్రాంతం. దానితో ఈ కక్షలు కార్పణ్యాల కారణంగా మరింత వెనక్కి వెళ్ళిపోతుంది. తిరోగమన మార్గంలో పోతూ ఉన్నింది. ప్రజల కోరిక ఒకటే, జరిగింది చాలు, ఇకపై ఇటువంటి ఉండకూడదు, శాంతి నెలకొనాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి, వ్యాపార కేంద్రంగా బాసిల్లుతున్న ధర్మవరం మళ్ళీ పునర్వైభవాన్ని పొందాలని చూస్తున్నారు. సో ఆ క్రమంలో ఆ పరిస్థితులను తేవడానికి నేను ఖచ్చితంగా ఈ క్రమంలో ఎవరితోనో పోరాడాల్సి వస్తే ఖచ్చితంగా పోరాడతాం. పోరాడడం అంటే కత్తులు కట్టర్లు తీసుకొని వెళ్తామని కాదు. న్యాయపరిధిలో చట్టబద్ధంగా ఎవరైనా పోరాడతాం. దానికి తోడు మా పార్టీనే మేము ప్రక్షాళన చేసే దిశగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశమంతా నడుస్తుంది. ఈ ధర్మవరం పట్టణం ఏమీ దానికి అతీతం కాదు. ధర్మవరంలో కూడా శాంతిని నెలకొల్పి అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. 2019లో టీడీపీ బీజేపీ పొత్తు లేకపోవటం రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనే భావన మీ పార్టీలో ఉందా? అంటే పొత్తు లేకపోవడం అనేది కాదు. పొత్తు నుంచి ఆనాడు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పారు పార్లమెంట్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ సెడ్ చంద్రబాబు నాయుడు గారు జగన్ ట్రాప్లో పడుతున్నారని కూడా చెప్పారు. కాబట్టి దాన్ని ఎన్డీఏలోంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళారు. ఆ పరిస్థితుల తర్వాత ఇద్దరికి నష్టం రాష్ట్రానికి జరిగింది. సో రెండు వైపులా ఆలోచన ఉంది, అరే తప్పు జరిగింది, ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంగానే మళ్ళీ ఇవాళ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. సో ఆ క్రమంలో ఆ చిన్న తప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ రాతియుగం నాటికి చేరిన పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడ చూసినా అవినీతి, పేటరేగిపోతున్న అరాచకం, విపక్ష పార్టీల మీద దౌర్జన్యాలు, పోలీస్ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని చేస్తున్న అన్యాయాలు చూస్తుంటే వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దీన్ని గాడిలో పెట్టాలి, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలి. ఒక అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్వైభవం సాధించేలాగా ప్రయత్నాలు చేయాలి. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనని ఒక్క ముక్కలో వివరించగలుగుతారా? ఈ ఒక ముక్కలో వివరించాలంటే దీనికి ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. అన్యాయాలకి, అస్తవ్యస్త పాలనకి, అక్రమాలకి, అరాచకాలకి చిరునామాగా నిలిచింది. పూర్తి విధ్వంసం జరిగిందంట. విధ్వంసం ప్రతి చోట విధ్వంసం జరిగింది. రాజకీయ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, విధ్వంసం జరిగింది. ఆ వికృత రాక్షస క్రీడకి కూడా శ్రీకారం చుట్టారు వారు. 3 రాజధానుల పేరుతో ప్రతి వర్గానికి అన్యాయం చేశారు. బడుగు బలహీన వర్గాల గురించి ప్రేమను ఒలకబోస్తూ వారి మీద దాడులు చేస్తున్నారు, హత్యలు జరుగుతున్నాయి నిరంతరంగా. మద్యం విషయంలో ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఆ క్రమంలో ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. పేదల ఒళ్ళు గుల్ల, పేదలకు సాయం చేస్తున్నట్టు చేస్తూ ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. వాళ్ళ పుస్తెలు తెగిపోయి, ఆడవాళ్ళ పుస్తెలు తెగిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ 35,000 మంది పైగా కేవలం నాసిరకం మద్యం తాగడం వల్ల చనిపోయారనేది తెలుసు. అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయి. సగటున ప్రతిరోజు ఒక రైతు, 2 రైతులు చనిపోతూనే ఉన్నారు. మీరు ఎక్కడైనా ఆర్థికాభివృద్ధి పెరగడం చూస్తాం, పారిశ్రామిక వృద్ధి పెరగడం చూస్తాం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విచిత్రంగా ఆత్మహత్యల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. యువకుల విషయంలో కూడా మీరు గత సంవత్సరానికి ఆ ముందు సంవత్సరానికి పోలిస్తే ఆత్మహత్యల్లో గ్రోత్ రేట్ ఏంటి అంటే 10.38%. ప్రతి సంవత్సరం 11% పెరుగుతూ పోతున్నాయి యువకులు ఆత్మహత్యలు చేసుకునేది. ఇవాళ 17 అధికారిక లెక్కల ప్రకారమే 1700 మంది పైగా యువకులు చనిపోయారు. సో అన్ని వర్గాలకి మోసం చేశారు, అన్యాయం చేశారు. కాబట్టి ఎంత త్వరగా ఈ మాయదారి ప్రభుత్వం, మోసపు మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిపోతే బాగుంటుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అది మే 13వ తేదీన ఈ రాష్ట్రానికి రానుంది. వ్యవస్థల విధ్వంసంతో పాటు ఎఫ్ఆర్బిఎం పరిధి మించి కూడా అప్పులు తేవటం, అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని
చేయటం, ఇవన్నీ కేంద్రం కనుసన్నల్లో కేంద్రంకి తెలిసినా కూడా కేంద్రం చూసి చూడనట్టు ఉంది అనే వాదన, ఆ చర్చ ప్రజల్లో ఉంది. దాన్ని ఎలా చూడాలి? ఆ వాదనలో నిజం లేదు. ఏమవుతుందంటే ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. రాజ్యాంగంలో రాష్ట్రాలకు కొన్ని విశేషమైన అధికారాలు ఇచ్చున్నాయి. కేంద్రం పరిధిలో ఉన్న విషయాల్లో మాత్రం కేంద్రం నేరుగా జోక్యం చేసుకోగలదు. సుమోటోగా ప్రతి విషయాన్ని జోక్యం చేసుకునే అవకాశం కేంద్రానికి లేదు. రాష్ట్ర విషయాల్లో రాష్ట్రానికి అధికారాలు ఉన్నాయి, కేంద్రానికి పరిమితులు ఉన్నాయి. అయితే వీటి విషయాల్లో కోర్టుల ద్వారా తీసుకెళ్లాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టుల ద్వారా తీసుకెళ్ళి వాటిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి చేయొచ్చు. ఆ పనులు చేయాలి. ఆ పనుల మీద మేము నిత్యం పోరాడుతున్నాం. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మొదటి రోజు నుంచి కూడా పోరాడుతూనే ఉంది. ఏ విషయం మీదైనా కూడా, ఈ ఇసుక విషయం కానీ, మద్యం విషయంలో కానీ, లేదా దేవాలయాల హిందుత్వం మీద జరుగుతున్న దాడులు కానీ, వీటన్నిటి మీద అరాచకాలు కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చలేని విషయాన్ని కానీ భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తావు. జాతీయ నాయకత్వాన్ని చెప్తాను. దాని పరిణామాలే ఇవాళ ఈ మూడు పార్టీలు కలవడం అనేది. నరేంద్ర మోడీ సారథ్యంలో మొట్టమొదటిసారిగా ఎన్నికలకు వెళ్ళి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అవినీతి, ఇండియా నుంచి అవినీతిని తరిమివేయటమే మా లక్ష్యం అనేది ప్రధాన ఎజెండాగా ఆనాటి కాంగ్రెస్ తప్పులు, అవినీతి మీద పోరాటం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తాను ముక్కే జగన్మోహన్ రెడ్డి, ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతి 1000 కోట్లు అని చెప్పేసి సిబిఐ, దానికి సంబంధించి ఈ గడిచిన 10 సంవత్సరాల్లో కేసులు ముందుకు నడవకపోవటం, దానికి సంబంధించి సిబిఐ ఈవెన్ అవినాష్ రెడ్డి హత్య విషయంలో, వివేకానంద హత్యలో అవినాష్ రెడ్డి పాత్రపై సిబిఐ ప్రవర్తించిన, అరెస్ట్ విషయంలో సిబిఐ ప్రవర్తించిన తీరు, ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలు, ఒక నెగిటివిటీ చర్చ ఉంది. దాన్ని ఎలా చూడాలి? ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేశామని చెప్పాను నేను. రాజ్యాంగంలో ఉన్న చిన్న చిన్న లొసుగులు చూసుకొని వాటిని అడ్డం పెట్టుకొని వీళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వంలోని పరిధిలోని అంశం కాదు ఈ కేసులు. ఈ న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలు. సో న్యాయస్థానం వీటి మీద చర్యలు తీసుకోవాలి. మీరు అంటున్నారు సిబిఐ ఎప్పటికప్పుడు అఫిడవిట్ వేస్తూ ఉంది. అయితే ఈ నేను చెప్పినట్టుగా మరీ రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను అడ్డం పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని, ఏజెన్సీలని రానివ్వకుండా, అది మమతా బెనర్జీ ముందుకు మొదలుపెట్టారు. వెస్ట్ బెంగాల్లో సిఎస్ని, డీజీపీని అరెస్ట్ చేయడానికి పోయిన క్రమంలో పోలీసులు అడ్డుపడ్డారు. వాటి నుంచి ప్రేరణ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కూడా ఈ పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలని అడ్డం పెట్టుకొని వాటి ద్వారా సిబిఐని కూడా ఆపే స్థితికి వెళ్ళారు. ప్రపంచం మొత్తం చూసింది. ఏదైతే వెస్ట్ బెంగాల్ జరిగిందో అదే ఇక్కడ జరుగుతుంది. ఇటువంటి పరిణామాలు అక్కడ కూడా ఉన్నాయి. ఇది కేరళ ప్రాంతంలో కూడా ఉన్నాయి. సో వీటికి అన్నిటి కూడా సమాధానం న్యాయస్థానంలోనే దీనికి రావాలి. సిబిఐ ఎక్కడ కూడా ఎటువంటి ఇది చూపకుండా, ఎక్కడ రాజీ పడట్లేదు. ఈ విషయంలో రాజీ పడకుండా అన్ని విషయాలు బయటికి తీసింది. వాళ్ళ శాటిలైట్ ఇమేజెస్ తీసింది, తర్వాత ఫోన్ రికార్డ్స్ తీసింది, కాల్ రికార్డ్స్ బయటికి తీసింది, తర్వాత గతంలో సిఎస్గా ఉన్న వ్యక్తితో మాట్లాడి ఎంక్వైరీ చేసి అతనితో కూడా కొన్ని నిజాలు బయట పెట్టించింది. చుట్టూ ఉచ్చు అయితే బిగిచ్చేసింది. ఆ ఉచ్చులోంచి బయటికి రాలేరు. ఇవాళ తాత్కాలికం. వీళ్ళు ఇవాళ ఏదైతే సిబిఐని అడ్డుకోనో లేదా ఇంకోటి ప్రజల్లో భావన పంపించే ప్రయత్నం చేస్తారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. ఇవన్నీ తాత్కాలికం. చిన్నాన్న దీంట్లో అసలు ఎవరో అంత పెద్ద గొడ్డలిపోటు ఉంటే చెల్లెలు చెప్తూనే మాట్లాడుతూనే ఉన్నారు. ఉంటే దాన్ని గొండిపోటుగా చేశారంటే దీని వెనకాల ఎవరున్నారనేది సామాన్యం చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. అయినా కూడా నమ్మబలుగుతున్నాడు. ఒక గుండెలు తీసిన బంటు అంటారు కదా, అటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంత నవ్వుతూ అటువంటి అబద్ధాన్ని చెప్పగలగడం అనేది బహుశా అతని వల్లే అతనికే వీలవుతుంది, ఇంకెవరికి కాకపోవచ్చు ఈ ప్రపంచంలో. సత్యకుమార్ నిజాయితీ నిబద్ధత పట్ల ఇటు బీజేపీలో కానీ, ఈవెన్ మీకు ఆపోజిట్ పార్టీలో కానీ, ఇప్పుడు ఈ మీతో కలిసి ప్రయాణం చేసే టీడీపీ, జనసేనలో కూడా మీ నిబద్ధతను, నిజాయితీని శంకించే పరిస్థితి ఎవరికీ లేదు. మీరు ఈ పొత్తు ముందు, పొత్తుకు తర్వాత కూడా మీరు జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై గడిచిన 5 సంవత్సరాలుగా మీ పంద చాలా సూటిగా, వాడి వేడిగా మీ గళాన్ని వినిపిస్తూ వచ్చారు. పత్రికల్లో లోతైన కథనాలు, విశ్లేషణలో ఎడిటోరియల్ కాలమ్స్లో రాస్తున్నారు. మీకు అంత లోతైన విశ్లేషణ రాయటానికి మీ నేపథ్యం మామూలుగా జర్నలిజానికి సంబంధించిన వ్యవహారం ఉందా? ఈ రాత వ్యవహారం లేదండి. జర్నలిజానికి సంబంధించిన నేపథ్యం లేదు. కానీ నేను సుదీర్ఘకాలం మీకు చెప్పినట్టుగా వెంకయ్యనాయుడు గారితో పనిచేయడం వల్ల వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ప్రతిరోజు ఒక స్టేట్మెంట్ తయారు చేయాల్సి వచ్చేది. సమకాలీన పరిస్థితుల మీద, రాజకీయ పరిస్థితుల మీద, ప్రజా సమస్యల మీద స్పందించాల్సి వచ్చేది. సో వాటిని నేను ఆ తయారు చేసే క్రమంలో ఇది ఉంది. చిన్నప్పటి నుంచి కాస్త నేను సాహిత్యాభిలాషిని. చిన్నప్పుడు సాహిత్యం చదవడం జరిగింది. నేను చలం దగ్గర నుంచి
కృష్ణశాస్త్రి దగ్గర నుంచి శ్రీశ్రీ గారి దాకా చదివాను. అన్ని రకాల భావజాలాలు కలిగిన సాహిత్యాన్ని కూడా చదివినాను. బహుశా దాని ప్రభావం కూడా ఉండొచ్చు. ధర్మవరంలో మరి నిబద్ధత నిజాయితీ అన్నారు. సైద్ధాంతిక నిబద్ధత విషయంలో ఎక్కడ రాజీ పడను. నేను ఏనాడైతే విద్యార్థి పరిషత్లో వచ్చానో 1990లో వచ్చాను నేను ఒక విద్యార్థిగా, ఇవాళలాగా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకో ఉన్నాను. రెండో విషయం ఏంటంటే నిజాయితీ విషయాల్లో నేను చాలా సుదీర్ఘకాలం పాటు చాలా ముఖ్యమైన వీటిలో పనిచేశాను. ఉదాహరణకి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి అడిషనల్ పిఎస్గా ఉన్నాను, పట్టణాభివృద్ధి శాఖ ఓఎస్డీగా ఉన్నాను, ఉపరాష్ట్రపతికి ఓఎస్డీగా పనిచేశాను. ఇంత సుదీర్ఘకాలం పాటు ఇట్లా ముఖ్యమైన స్థానాల్లో ఉంటూ కూడా ఒక చిన్న మచ్చ కూడా లేకుండా, దానికి కారణం ఒకటి వెంకయ్యనాయుడు గారి వ్యక్తిత్వం అయితే, రెండోది సహజ సిద్ధంగా నాలో ఉన్న ఆ విలువలు కొద్దిగా ఉండొచ్చు నా పెంపకంలో కానీ వీటి కారణంగా. కాబట్టి నిజాయితీ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు. ధర్మవరానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక అవకాశం, బీసీ అభ్యర్థిగా మీకు అవకాశం వచ్చింది. దాన్ని ఈ వైసీపీ వికృత రాజకీయంలో విష ప్రచారాన్ని ఎదుర్కొని మీరు ఎలా విజయం వైపు అడుగులైపోతున్నారు? విష ప్రచారాన్ని ఎండగట్టడమే. మీరు అన్నారు కొన్ని సంవత్సరాలుగా నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలమెత్తి వినిపిస్తున్నా, ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నా. ఈ క్రమంలో దాడులు కూడా చేశారు. కాన్వాయ్ మీద దాడి, అమరావతికి నేను మద్దతుగా ఉన్నానని, అమరావతి మీద పదే పదే మాట్లాడుతున్నానని, ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నానని, మాట తప్పిన ముఖ్యమంత్రిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నానని దాడి కూడా చేయడం జరిగింది. అయితే వీటిని ప్రజాస్వామ్యంలో ఏమవుతుంది, మనం జరుగుతున్న తప్పుల్ని, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగడం సమర్థవంతంగా, వాళ్ళలో చైతన్యం కలిగించడం, జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు వివరించడం, దాని ద్వారా మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగానే ఆ శక్తుల్ని పారదోలి ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడం, ఆ దిశగా నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. గతంలో టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, పొత్తులో మీకు కేటాయించారు. శ్రీరామ్ మీకు పూర్తిగా సహకరిస్తున్నారా? ఖచ్చితంగా సహకరిస్తున్నారండి. 3 పార్టీలకు సంబంధించిన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎలా వర్ధాపురం సూరి గారు ఉన్నారు, వారు సహకరిస్తున్నారు. పరిటాల శ్రీరామ్ గారు చాలా ప్రొయాక్టివ్గా ఉంటూ వారు సహకరిస్తున్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించిన చిలకం మధుసూదన్ రెడ్డి గారు కూడా ప్రొయాక్టివ్గా నా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకరోజు వాళ్ళు, ఒకరోజు వీళ్ళు పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక రకంగా చూస్తే ఇక్కడ కొద్దిగా మిగతా తెలుగుదేశంతో పోలిస్తే కొద్దిగా బలహీనమైన పార్టీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే. అయితే ఇవాళ అందరూ సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ముందుంటూ, జనసేన కార్యకర్తల నాయకుల ముందుంటూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు కూడా కలుపుకొని మేము ప్రచారంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎటువంటి విభేదాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ ప్రచారం చేస్తున్న సందర్భంగా కలగడం లేదు. మీరు జాతీయ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు బీజేపీకి సంబంధించి. రాష్ట్ర రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి దేశ రాజకీయాలు, మీరు కేరళ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అప్పుడు ఆ పదనంతిట్ట ఎంపీ కాన్స్టిట్యున్సీ సంబంధించి మీ ప్రయోగం, అక్కడ పంపా నదీ తీరంలో ఒక అద్భుతమైన ఈ దీపారాధన సంబంధించి ఏదో చేస్తే అది భారతదేశం మొత్తం అట్రాక్ట్ అయింది ఆ వ్యవహారం. దాని గురించి తెలియజేస్తారా? అంటే అక్కడ మీకు ఏంటంటే సైద్ధాంతిక విభేదాలు ఉన్న స్థానం అది. అది కమ్యూనిజం ఒకవైపు, తర్వాత జాతీయవాద భావాలు ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, ఇవి ఒకవైపు. కాబట్టి ఎప్పుడు వీటి మధ్య ఎప్పుడు ఒక టజల్ నడుస్తూనే ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటుంది. అయితే పతనంతిట్ట విషయంలో వాళ్ళు ఏదైతే కమ్యూనిస్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో శబరిమల విషయంలో, దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ క్రమంలో ఉద్యమాలు నిర్మించడం, అనేక కార్యకర్తలు కూడా మేము పోగొట్టుకోవడం జరిగింది. అంటే మంచి ప్రయోగం చేశాం, ఆ ప్రయోగం చేసాం, ఫలితాలు కూడా బాగా వచ్చాయి. ఒక 2 సీట్లు గెలవాల్సింది, అతి తక్కువ మార్జిన్. మీరు అన్నట్టుగా పతనంతిట్ట, త్రివేంద్రం పర్టికులర్గా చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయాం, 30,000 ఓట్లతో ఓడిపోయాం. ఈసారి చాలా నమ్మకం ఉంది గెలుస్తామని. అయితే ఆ 2019లో ఓట్ షేర్ పెంచుకున్నాం. దానికి ముందు 10% వస్తుంటే 16% ఓట్ షేర్ తీసుకెళ్ళాం. ఈసారి కాస్త పెరిగి ఒక 3 సీట్లు వచ్చే అవకాశం కూడా అక్కడ ఉంది. మీ పార్టీ జాతీయ నినాదం కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ను పూర్తిగా నిర్మూలించి కాంగ్రెస్ లేని భారతదేశం చూడాలి అని అనుకోవటం అది ధర్మమా అధర్మమా కాదు. ఎందుకంటే 60 సంవత్సరాలు అపోజిషన్ లేకపోవడం, 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించి కేవలం పేదలకు మాత్రం మాటలు చెప్పి ధనికులకు మూటలు చెప్తా వచ్చింది. అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. భారతదేశంలో ఇంత పొటెన్షియల్ ఉన్న, ఇంత మేధో సంపత్తి కలిగిన యువకులు ఉన్నారు, కష్టపడి పనిచేసే రైతాంగం ఉంది. దీనికి సాగునీరు అందించడం కానీ, లేదా కనీస వసతులు కల్పించడం కానీ, రైతాంగానికి వ్యవసాయం మీద దృష్టి పెట్టింటే బాగుండేది. ఊరికి నినాదాలు ఇచ్చారు. అట్లే పేదరిక నిర్మూలన కోసం గరీబీ హటావో, ఆమ్ ఆద్మీ లాంటి నినాదాలు ఇచ్చారు. కానీ వాస్తవానికి ఈ పేదరిక నిర్మూలన కోసం చర్యలు చేపట్టలేదు. ఒక కుటుంబమే పాలిస్తూ వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఆ క్రమంలో అవినీతి మీరు చూస్తే
మన ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఎన్ని స్కాముల పరంపర కొనసాగింది. కొన్ని లక్షల కోట్లు కేవలం యూపీఏ సమయంలో ఆ 10 సంవత్సరాల్లోనే 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందనేది మనకు తెలిసిన అనేక పత్రికా వార్తల్లో కూడా వచ్చాయి. సో అటువంటి అవినీతి వీటికి అన్నిటికీ మూలం. అభివృద్ధి జరగకపోవడానికి, నిరుద్యోగ సమస్యకి, లేదా అరాచకాలకి, లేదా బయట దేశాలు మన శత్రు దేశాలు మన మీద కన్నేయడానికి, వీటి అన్నిటికీ మూలం అది అనమాట అవినీతి అనేది. అందుకని అవినీతి రహిత అన్నప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ కూడా వస్తుంది. అవినీతిని మనం కాంగ్రెస్ను వేరువేరుగా చూడలేం, ఆ రెండు ఒకటే. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టినవాడే జగన్మోహన్ రెడ్డి, ఆఫ్ షూట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. అతను కూడా అదే విధానాలను అవలంబిస్తున్నాడు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. గతంలో చూస్తే ఇండిపెండెంట్ ఇండియా 400 పైచిలుకు స్థానాలతో రాజీవ్ గాంధీ ఇందిర హత్య తర్వాత 400 స్థానాలు మించి అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ. ఆనాడు కూడా బీజేపీని కానీ ఇంకో పార్టీ కానీ ఉండకూడదు అని వాళ్ళు ఆలోచించలేదు అనే ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీ న్యూ ఇండియాలో ప్రాంతీయ పార్టీలని ఈడీ, ఐటీ, సిబిఐ వాళ్ళ ద్వారా బెదిరించి లోపరుచుకోవటం, దానిలో భాగంగానే ఇప్పటి ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజల్లో చర్చ. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఓ పక్కన కాంగ్రెస్ ఉండకూడదు, ఓ పక్కన ప్రాంతీయ పార్టీలకి స్కోపు లేకుండా వాటిని బెదిరింపు ధోరణి వ్యవహారం. దీన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ ఇచ్చే పార్టీ బీజేపీ. అందుకని మీరు అంతర్గతంగా కూడా మిగతా వాటిలో ఒక కుటుంబం నడుపుతూ ఉంటుంది, కొంతమంది వ్యక్తులు నడుపుతుంటారు. భారతీయ జనతా పార్టీలో అట్లా కాదు. మీరు చూస్తే జాతీయ అధ్యక్షుడు 3 సంవత్సరాల తర్వాత మారిపోతూ ఉంటారు. 10ల సంఖ్యలో జాతీయ అధ్యక్షులు అయ్యారు. మిగతా పార్టీలు అట్లా ఉంటారు, జీవితాంతం వాళ్ళే ఉంటారు, శాశ్వత అధ్యక్షులు ఉంటారు. సో ఆ పరిస్థితుల నుంచి, కుటుంబ పాలన, వీటి నుంచి విముక్తి కలిగించాలని ఒకటి. కొన్ని అవినీతి రాజకీయ ప్రాంతీయ పార్టీలు కూడా ప్రజలు భావిస్తున్నారు. ఇవాళ మేము అనుకున్నామంటే సరిపోయిందా, మేము లేదు కాంగ్రెస్ ముక్త భారత్ నిర్మించాలనుకున్నాం, మేము అనుకుంటే సరిపోయిందా, నరేంద్ర మోడీ గారు అనుకుంటే సరిపోయిందా, ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాం. ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు, నిజమే వీటి వల్ల మనకు అన్యాయం జరిగింది, మనం వెనక్కి వెళ్తున్నాం, తిరోగమన మార్గంలో వెళ్ళాం, ఇటువంటి పార్టీని కాదని అభివృద్ధి కాంక్ష ప్రధానంగా అభివృద్ధే ఒక ధ్యేయంగా పనిచేసే పార్టీ బీజేపీ. అందుకని బీజేపీ వైపు చూస్తున్నారు. దాని కారణంగా 2 సార్లు పూర్తి మెజార్టీతో ప్రభుత్వం వచ్చింది. 1984 రాజీవ్ గాంధీ గారికి వచ్చిందంటే ప్రత్యేక పరిస్థితులు. ఇందిరాగాంధీ గారి హత్యానంతరం వచ్చిన సానుభూతి కారణంగా వాళ్ళు వచ్చారు, కానీ పాజిటివ్ ఓట్ కాదు. మాది పాజిటివ్ ఓట్. 2014, 2019 పూర్తి పాజిటివ్ ఓట్. మేము చేసిన పని అభివృద్ధి, మేము చేసిన సంక్షేమం, దేశ రక్షణ కోసం తీసుకునే నిర్ణయాలు, సమాజంలోని ఒక్కొక్క వర్గానికి చేసిన మేలు, అక్క చెల్లెల ఆత్మగౌరవం నిలబడడానికి తీసుకుని మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచన ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరుగుదొడ్లు నిర్మించి అక్క చెల్లెల ఆత్మగౌరవం నిలిపే ప్రయత్నం చేశారు. 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల గ్యాస్ సిలిండర్లు, 4 కోట్ల ఇల్లు నిర్మాణం పేదల కోసం, ప్రతి ఇంటికి కుళాయి నీరు, స్పీడ్ అండ్ స్కేల్ కూడా చూస్తే మీరు మౌలిక సదుపాయాలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఏ దేశానికైనా పోటీకి పడగలుగుతాం. అందుకే వాళ్ళ ప్రపంచ నేతగా మనం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఇవాళ నాయకుడిగా ఆయన గుర్తిస్తున్నాయి. విశ్వనాయకుడు అయ్యారు ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఏంటంటే ఈ విజన్, ఈ దార్శనికత కారణంగా, దార్శనిక విజన్ ఉండడం, విజన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇచ్చిన హామీలను పూర్తి చేయడం, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చడం, ఇది ఒక కొత్త పంత. దేశం ఎప్పుడు కూడా ఇటువంటి నాయకుడిని చూడలేదు. ఇవాళ అటువంటి నాయకుడిని దేశం చూస్తుంది కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు. మళ్ళీ 3వ సారి కూడా ఖచ్చితంగా వస్తాం. అందుకని మేము చెప్తున్నాం 370 బీజేపీ సొంతంగా, 400 ఎన్డీఏకి రావాలని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు, అదేవిధంగా వస్తారు. ఇంకో పాజిటివ్ ఓట్ అని నేను చెప్తున్న క్రమంలో ఇవాళ 16 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నాం. ప్రతి చోట 2 సార్లు 3వ సారి ఏ పార్టీనైనా చూడండి మీరు, 2వ సారి గెలవాలంటే కష్టం. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో 2వ సారి గెలవడం అంటే చాలా కష్టం. 3వ సారి అంటే అసాధ్యమని చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో అరాచకాల కన్నా పాల్పడి చేయాలి, లేదా మత విద్వేషాలను రెచ్చగొట్టి చేయాలి వెస్ట్ బెంగాల్ లాగా. ఇట్లా కాకుండా పాజిటివ్ ఓటు మీద మీరు 4వ సారి 5వ సారి గెలుస్తూ 7 సార్లు వరుసగా గుజరాత్లో గెలిచాం. మైనార్టీలు ఎక్కువ ఉంటున్న గోవాలో 3 సార్లు గెలిచాం. త్రిపురలో 2 సార్లు గెలిచాం. ఉత్తరప్రదేశ్లో 2 సార్లు. అంత పెద్ద రాష్ట్రంలో అంటే ప్రజలు ఆదరిస్తున్నారు. వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది, సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందుతున్నాయి, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది, వసతులు జరుగుతున్నాయి. వాళ్ళ జీవితాల్లో కొత్త కొత్త పథకాల వల్ల మార్పు, జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వాటి కారణంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఇది పాజిటివ్ ఓట్. ప్రజలు నెగిటివిటీని ఇష్టపడట్లేదు, పాజిటివిటీని, అభివృద్ధిని, నిజంగా చెప్పిన మాటని నెరవేర్చేవాళ్ళని కోరుకుంటున్నారు. అది బీజేపీ నాయకత్వంలో ఉంది. మణిపూర్ అనేది భారతదేశంలో అంతర్భాగం. అక్కడ మారణ హోమం జరిగింది. కారణాలు ఏవైనప్పటికీ కూడా
ప్రతిపక్షాల నుంచి జాతీయ స్థాయిలో వస్తున్న విమర్శ ప్రధాని అక్కడికి వెళ్ళి ఆ బాధితులను ఓదారిస్తే వాళ్ళకు కొంత ధైర్యం ఉండేది, ఆ పని చేయలేకపోయారు అనే ప్రతిపక్షాల ఆరోపణని మీరు ఎలా చూస్తారు? బాధితుల్ని ఓదార్చడానికి ప్రధానమంత్రి పోవాలని మీ అది మారణహోమం అనే పదం సరైంది కాదని నాకు. రెండు తెగల మధ్య జరిగిన గొడవ, దానికి అక్కడ అగ్గిపుట్టి ఆజ్యం పోశారు. అయితే ప్రధానమంత్రి వెళ్ళాలా లేదా అమిత్ షా గారు వెళ్ళారు, హోంమంత్రి వెళ్ళారు. ఈ విమర్శలు చేస్తున్న వాళ్ళని నేను ఒకటి అడగదలుచుకున్నా. 1924 సిక్కుల మీద దాడులు జరిగినప్పుడు 3,000కు పైగా చనిపోయారు. చనిపోతే వాళ్ళని పరామర్శించడమో లేదా సానుభూతి తెలపకుండా మహావృక్షం కూలిపోయినప్పుడు భూమి కదులుతుంది అన్నాడు. అప్పుడు మీరు విపరీతంగా గొడవలు జరిగేవి, రైట్స్ జరిగేవి. ఇప్పుడు 10 ఏళ్లలో ఒకటి లేదు. నక్సలిజము బయట నుంచి, బాహ్య శక్తుల నుంచి, ఎప్పుడంటే అప్పుడు పాకిస్తాన్ నుంచి దాడులు జరిగేవి. 10 ఏళ్లలో ఇది ఎంత శాంతి నెలకొని ఉందంటే దేశంలో, ఎటువంటి సంఘటనలు ఒకటి దాన్ని భూతద్దంలోంచో టెలిస్కోప్లోంచో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది సరైనది కాదు. వెంటనే అమిత్ షా గారు వెళ్ళిపోయారు. హోంమంత్రి ఇవాళ నెంబర్ 2 ఆయన, ప్రధానమంత్రి గారి తర్వాత నెంబర్ 2 హోంమంత్రి గారు వెళ్ళిపోయి పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత రోజుల్లోనే పరిస్థితులు చక్కదిద్దేవారు. ఆ రావణ కాష్టంలాగా కాల్ చేసేవాళ్ళు కాశ్మీర్ని, ఈ నక్సల్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న చోట. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా 80% తగ్గిపోయింది. మీరు ఉగ్రవాద దాడులు పూర్తిగా తగ్గిపోయాయి. చూద్దామంటే కూడా ఎక్కడో స్ట్రే ఇన్సిడెంట్స్ 1-2 తప్ప ఎక్కడ కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో దేశంలో ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన విపక్షాలు ఈ మొత్తం 10 ఏళ్లలో మీరు చెప్పుకుందామంటే అదొకటి ఉంది. అదే దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయట్లా. కానీ రెండు తెగల మధ్య జరిగిన గొడవ, అది అనుకోకుండా జరిగింది. సో వెంటనే వాటిని నియంత్రించారు కూడా. మారణహోమం అంటే కొన్ని వేల మంది చనిపోయినప్పుడే మారణహోమం అనలేదు. సరే, ఉత్తరాంధ్ర కొన్ని ప్రత్యేక పరిస్థితులు, మనం దక్షిణ భారతదేశానికి వద్దాం. అందుట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా భిన్నమైంది. మనం చైతన్యవంతమైన సమాజం. ఇక్కడున్న మైనార్టీలకి ఏ రకమైన భరోసా భారతీయ జనతా పార్టీ ఆ భయాలని, ఆరోపణల నుంచి ఏ రకంగా భరోసా కల్పించాలనుకుంటుంది? మైనార్టీలు ఏ రకమైన భయాందోళనకు గురి కావాల్సిన ఇది లేదు. నరేంద్ర మోడీ గారు మొదట్లోనే ఒక మంత్రం ఇచ్చారు తన ప్రధానమైన తర్వాత, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అని. ఇప్పుడు సబ్కా ప్రయాస్ కూడా కలిపారు. సబ్కా సాత్ అంటే అందరి వెంట అని. ఈ దేశంలో 145 కోట్ల భారతీయులను ఒకటిగా చూస్తాం కాబట్టి మతపరంగా కానీ కులాల పరంగా చూసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయదు. దాని కారణంగానే మీరు మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట బీజేపీ గెలవడానికి కారణం అది. రాంపూర్ లాంటి పార్లమెంట్ సీట్లో 50% ఉన్న చోట బీజేపీ గెలుస్తుంది పెద్ద మెజార్టీతో. దాన్ని కూడా చూడాలి. మైనార్టీలు ఎటువంటి భయాలను, ఇప్పుడు నేను చెప్పిన పథకాలు ఏవైతున్నాయో, ఇల్లు నిర్మాణం కానీ, మరుగుదొడ్ల నిర్మాణం కానీ, బీమా పథకాలు కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, పేదరికం ఎక్కువ ఉంటున్న మైనార్టీ సమాజానికి ఉపయోగపడుతుంది. వీళ్ళని ఇన్ని సంవత్సరాలుగా మత విద్వేషాలు రెచ్చగొట్టు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ నడుపుకుంటూ వచ్చాయి. వాళ్ళు కేవలం ఓటు బ్యాంకుగా చూసాయి. వాళ్ళ పేదరికంలోంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇవాళ 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారంటే దాంట్లో ప్రధానంగా మైనార్టీ వర్గాలు కూడా ఉన్నాయి. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం ప్రతిదీ వాళ్ళకి వర్తిస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాయో, ఆ వసతులు ఏవైతున్నాయో అవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా పడవ పరదేశీ, నయీ సవేరా, నయీ ఉడాన్, సీకో ఔర్ కమావ్, ఇట్లాంటి అనేక పథకాలు ఉన్నాయి. కేవలం వాళ్ళకు మాత్రమే, మైనార్టీ వర్గానికి సంబంధించి మాత్రమే అనేక పథకాలు ఉన్నాయి. అన్ని పథకాలకు వైపు వర్తింపజేస్తూ మైనార్టీ వర్గానికి అటు ఎందుకు భయాందోళన ఉండాలి? పైగా దానిలలో కూడా వెనకబడిన కులాలు చాలా ఉన్నాయి. పస్మంద, ప్రధానమంత్రి గారు పదే చెప్తున్నారు, పస్మంద జీవితాల్లో మార్పు తేవాల్సి ఉంది అని. ఇక్కడ దూదేకుల లేదా దస్తగిరి, నాగుల్బీరా ఇట్లాంటి కులాలు ఉన్నాయి. వాటిలో వివక్ష ఉంటుంది. ఆ వివక్ష లేకుండా వాటిలో కూడా ఏకత తీసుకురావాలి, వాళ్ళల్లో కూడా సమాన అవకాశాలు కలిగించాలని ప్రధానమంత్రి గారు ప్రయాసపడుతున్నారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఆయన కాషాయ బట్టలు వేసుకుంటానే హిందుత్వానికి ఇదిగా చూస్తుంటారు. మరి ఆయన ముస్లిం సమాజానికి ఉపయోగపడుతున్నారు కదా. ట్రిపుల్ తలాక్ అనేది ఖచ్చితంగా ముస్లిం సమాజంలో ఒక అన్యాయానికి గురవుతున్న మహిళలకు అండగా నిలిచే నిర్ణయం, అది చారిత్రాత్మక నిర్ణయం. అటువంటి నిర్ణయం కారణంగా ఇవాళ మహిళలు రోడ్డున పడే పరిస్థితి లేదు. పిల్లల్ని చూసుకోవడానికి ఒక చట్టం వాళ్ళకు కూడా, మనం ఎప్పుడు చెప్తున్నాం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే వీటిల్లోకి జొచ్చుకుపోవడం దాని ఉద్దేశం కాదు, మా ఉద్దేశం కాదు. అందరికీ ఒకే చట్టం ఉండాలి. దేశంలో 145 కోట్ల మంది ఒకటే అనుకుంటున్నప్పుడు అందరికీ ఒకే చట్టం వర్తింపజేయాలనేది ఉన్నాయి. మీ మత ఇది ఉన్నాయి, మీ ఆరాధన పద్ధతి ఉందా, ఎవరు ఆరాధన పద్ధతి వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు దాంట్లో.
నేను శివుడు అయితే వైష్ణవుడు అయితే నువ్వు ఆ రకంగా చేయొచ్చు, శైవుడు అయితే ఒక రకంగా చేయొచ్చు, నువ్వు క్రిస్టియన్ అయితే చేయొచ్చు, ముస్లిం అయితే మీ రకంలో నమాజ్ చేసుకోవచ్చు, అజాం చేసుకోవచ్చు, ఎవరు దాంట్లో అభ్యంతరం లేదు. అయితే కొన్ని శక్తులు పిఎఫ్ఐ లేదా ఎస్డిపిఐ లాంటి శక్తులు దాంట్లోకి జొరబడి వాళ్ళలో ఒక అభద్రతా భావాన్ని కొడుతుంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం వాడుతున్నాయి. దీంట్లో విదేశీ శక్తుల ఇది కూడా ప్రమేయం కూడా ఉంది. అది మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదే లేకపోతే సోదరభావంతో మైనార్టీలను మేము సోదరులుగా చూస్తాం, మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తాం. అందుకనే ట్రిపుల్ తలాక్ తీసుకొస్తే సమాజానికి ఉపయోగపడేది, దాంట్లో తప్పు పట్టాల్సిన విషయమే లేదు. అనాగరి మనం సతీ సహగమనం ఉండేది, సతీ సహగమనం వద్దన్నాం, దాని అర్థం మద్దతు జొచ్చుకుపోవడం కాదు కదా. ఒక ఆచారాల్ని అటువంటి ఇబ్బంది కలిగించే ఆచారాన్ని మూఢత్వంలోంచి బయటికి తీసుకురావడం. ధర్మవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలకు సత్య గారి సందేశం ఏంటి? రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ప్రతిదానికి అవినీతి ప్రధాన కారణం అవుతుంది. అభివృద్ధి వస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి కారణంగా సరే ఏవైతే వర్గాలు ఇంకా అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకైతే సంక్షేమ పథకాల ఫలితాలు లబ్ధి జరగడం లేదో వాటిని చేర్చాలి. దీంట్లో రాజకీయాలకి ఎక్కడ కూడా ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు చేయదు. గత 5 సంవత్సరాలకి ఇక్కడ అదే జరుగుతూ ఉంది. కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి, మిగతా వాళ్ళందరికీ తీసేశారు. ఒకసారి మీరు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతానికి మీరు సంరక్షకుడు అవుతారు, కుటుంబ పెద్ద అవుతారు. కుటుంబ పెద్ద అయినప్పుడు ఎవరి పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా అన్నీ, ఎందుకంటే ఎవరు జేబుల నుంచి తీసి పట్ల అది ప్రజలు కట్టిన ట్యాక్సుల్లోంచి రకరకాల వచ్చిన ఆదాయం నుంచి మళ్ళీ మనం ప్రజల మీద పెట్టాల్సి ఉంది. మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి సంపత్తి పెంచాలా, ప్రజలకు ఉపయోగపడుతుంది. సంక్షేమ పదాలు ఎవరికైతే అర్హులో వాళ్ళ ప్రతి ఒక్కరికి చేరాలి. దీంట్లో పార్టీలు రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు. అందుకని అటువంటి మార్పు కోరుకునే దిశగా మేము పనిచేస్తున్నాం. అవినీతిని పూర్తిగా నిర్మూలించాలని, పేదరికాన్ని నిర్మూలించాలని, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సంపత్తి, ప్రజల సంపత్తి, దేశ సంపత్తి వాళ్ళు పెరిగింది, 4వ స్థానానికి చేరుతున్నాం. చిన్న విషయం కాదు. కేవలం 10 సంవత్సరాల్లో ఇంత పెద్ద మార్పు. ఇటువంటి పేద దేశంగా పిలువబడుతున్న భారతదేశం వైపు వాళ్ళ ప్రపంచం చూస్తుంది. మనం తీసుకుంటున్న నిర్ణయాల కాలంగా డిజిటల్ తొందరగా అడాప్ట్ చేసుకునే సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది. డిజిటల్ పేమెంట్స్ అంటేనే వాళ్ళ ప్రపంచంలోనే మనకి పోటీ పడగలిగిన దేశమే లేదు. ఇంత జనాభా కలిగిన దేశంలో కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇంత భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని సాధించడం గొప్ప విషయం. దానికోసం ప్రజల సహకారం కావాలి. ప్రజలందరూ దీంట్లో సహకారంగా ఇట్లాంటి అసత్య ప్రచారాలకు లోను కాకూడదు. మైనార్టీ వర్గాన్ని కూడా అదే చెప్పదలుచుకున్నా. కులాన్ని మీద మతాన్ని ఆధారంగా తీసుకొని మా కులం వాడు కాబట్టి ఓటేసి గెలిపిద్దాం, మా మతం వాడు కాబట్టి ఓటేసి గెలిపిద్దాం, అట్లా కాకుండా అభివృద్ధిని ఎవరు కోరుకుంటారో, సంక్షేమ ఫలాలను ఎవరు అందిస్తారో వాళ్ళకి అండగా నిలబడాలి. ఆ ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో ఇంత కూడా లోటు ఎక్కడ కూడా రానిచ్చే ప్రసక్తి లేదు. అది ప్రజలు గమనించాలి. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ పాలనలో కరెంటు పోయింది. ఆ చెమటలో ఒక పక్కన మీకు విపరీతమైన బిజీలో ఉండి కూడా తెలుగు అనే ప్రేక్షకులకు సమయం ఇచ్చినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సచిన్. ధన్యవాదాలు శోకర్ గారు.